భూమి రక్తంతో నిండిపోయింది. ఒకవైపు ధర్మాన్ని పాటించిన యుధిష్ఠిరుడు, మరోవైపు అహంకారంతో నిండిన దుర్యోధనుడు. శాంతి కోసం కృష్ణుడు స్వయంగా వెళ్ళాడు, కానీ విఫలమైంది. ఒక ఆట వారి జీవితాలను మార్చేసింది. అక్కడితో యుద్ధం తప్పలేదు. కురుక్షేత్రం యుద్ధ భూమిగా మారింది. మహాయోధులు తమ శక్తిని చూపించారు. ఒకవైపు ధర్మానికి ప్రతీకైన అర్జునుడు, మరోవైపు దురదృష్టంతో పోరాడుతున్న కర్ణుడు. భీష్ముడు కూడా పడిపోయాడు. ప్రతిరోజు మరణమే కనిపించింది. కానీ అసలు నిజమేమిటంటే, ఇది ధర్మాన్ని కాపాడేందుకు జరిగిన యుద్ధం. ఇప్పుడు ఈ సమరం పూర్తవుతుంది. ధర్మం నా పక్షానే ఉంది. కర్ణుడి శౌర్యం, అర్జునుడి లక్ష్యం, చివరికి ధర్మం వైపు నిలిచినవాడే గెలిచాడు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది.